అమ్మ ప్రేమకు హద్దులుండవు. ఒక చిన్న గ్రామంలో నివసించే లక్ష్మి అనే మహిళ అనాథగా పెరిగిన తన కొడుకు రాజును ఎంతో కష్టపడి పెంచింది. భర్తను చిన్నప్పుడే కోల్పోయి రోజువారీ పనులు చేస్తూ తన కొడుకుకు మంచి చదువు చెప్పింది. రాజు బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించాడు. చాలా సంవత్సరాల తర్వాత రాజు నగరానికి వెళ్లిపోయాడు. అక్కడ ఉద్యోగం, కుటుంబం అన్నీ బిజీ అయిపోయి అమ్మకు కాల్ చేయడం కూడా మర్చిపోయేంత ఒత్తిడిలో జీవించాడు. కాని లక్ష్మి ఎప్పుడూ తన కొడుకే ఆశగా చూసేది. ప్రతి మంగళవారం దేవుడికి పూజ చేసి నా బాబు బాగుండాలని ప్రార్థించేది. ఒకరోజు మదర్స్ డే వచ్చింది. రాజు ఆఫీస్లో కొలీగ్స్ అంతా తమ తల్లుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరో అడిగారు, నీ అమ్మకి ఫోన్ చేశావా? అప్పుడే రాజుకు గుర్తొచ్చింది, తన జీవితం అంతా తల్లి కోసం ఉంది, కాని ఆమెకి సమయం ఇవ్వడం మర్చిపోయాడు. తక్షణమే రాజు తన అమ్మ ఊరికి వెళ్లి ఆమె ముందే మడిపడి ఏడుస్తూ చెప్పాడు, అమ్మా, నేను మిమ్మల్ని మర్చిపోయాను. కాని మీరు ఎప్పుడూ నన్ను ప్రేమించారు. లక్ష్మి కన్నీటి కళ్లతో నవ్వుతూ చెప్పింది, బాబూ, అమ్మ ప్రేమకు హద్దులు ఉండవు. నీవు కాస్త ఆలస్యంగా వచ్చినా సరే నీవు నాకోసం వచ్చినంతే చాలు. అమ్మ ప్రేమ స్వార్థరహితం. మనం ఎంత బిజీ అయినా అమ్మను గుర్తుపెట్టుకోవడం మన బాధ్యత. ఇదిని మీరు వీడియోగా మార్చాలనుకుంటున్నారా? టైం స్టాంప్లు మరియు డైలాగ్లతో కూడా ఇవ్వగలను.